లక్ష్మీదేవి అనుగ్రహం పొందటంలో రాగి చెంబు ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తుంది. సో అలాంటి రాగి చెంబుని ఏ దిక్కున ఎక్కడ ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. రాగి చెంబుని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకొని గంధము కుంకుమ పెట్టుకొని అందులో చక్కగా ఫస్ట్ గంధం వేసుకోవాలి. గంధం మంచి సువాసనతో ఉంటుంది. తర్వాత కుంకుమతో పాటు తులసి ఆకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం. సో కొన్ని తులసి ఆకులు, అక్షింతలు కూడా మంచి శుభప్రదం కాబట్టి అక్షింతలు కూడా వేసుకోవాలి. చివరిగా పైన పూలు అలంకరించుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ రాగి చెంబుని చక్కగా సింహద్వారానికి కుడివైపున కానీ లేదంటే అలా కుదరని వాళ్ళు చక్కగా ఈశాన్యం మూల కానీ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఇంట్లో చాలా లక్ష్మీ కటాక్షం అనేది మనకి చాలా ఉంటుంది. ప్రతి సోమవారం ఇలానే ముగ్గు గీసేసి ఈశాన్యం మూల రాగి చెంబు పెట్టి మంగళ బుధవారాలు ఉంచి గురువారం తీసేయాలి. అదేవిధంగా గురువారం మరలా పెట్టి సోమవారం వరకు ఉంచి సోమవారం మళ్ళీ ఇట్లా మార్చుతూ ఉండాలి. ఇలా రెగ్యులర్గా చేసినట్లయితే ఆ లక్ష్మీదేవి కటాక్షం పూర్తిగా మనకు లభిస్తుంది. ఏముండో అన్నట్లు కంపల్సరీ ₹1 కాయిన్ని ఈ రాగి చెంబులో వేసుకోవాలి. ఎందుకంటే డబ్బులంటేనే లక్ష్మీదేవి కదా, అందుకని. ఈ రాగి చెంబులో నీళ్లు మార్చేటప్పుడు అంటే సోమవారం గురువారం రాగి చెంబులో నీళ్ళని ఏదైనా ఒక మొక్క పాదులో పోయండి, చాలా మంచిది. అదేవిధంగా పూజ గదిలో కూడా ఒక రాగి చెంబును పెట్టుకోండి. ఆ లక్ష్మీదేవి కటాక్షాన్ని పూర్తిగా పొందండి.